జలుబు దగ్గుని సహజ సిద్ధంగా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం తేనె మిశ్రమం. అల్లం రసం లేదా అల్లం పేస్టును తేనెతో కలిపి తీసుకోవటం ద్వారా దగ్గు తగ్గుతుంది. అల్లం గొంతుని శుభ్రం చేయటంలో సహాయపడుతుంది. తేనె నొప్పి నివారణలో సహాయపడుతుంది. ఉప్పు నీటితో గార్గిల్. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటితో గార్గిల్ చేయటం వల్ల గొంతులోని ఇన్ఫెక్షన్లు, దగ్గు తగ్గుతాయి. వేప ఆకులు లేదా తులసి ఆకుల కషాయం. వేప ఆకులు లేదా తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగటం ద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. విక్స్ లేదా పసుపుతో స్నానం చేసిన తరువాత తలపై వేసుకోవటం ద్వారా వాయువులను తగ్గించుకొని జలుబు, దగ్గు తగ్గించుకోవచ్చు. వంటలో ఎక్కువ మిరియాలు వాడకం. మీ వంటలో మిరియాలు మరియు మసాలా పదార్థాలు ఎక్కువగా వాడటం ద్వారా జలుబు తగ్గించుకోవచ్చు. ఇవి శరీరాన్ని వేడి చేయటంతో సహాయపడతాయి. ఈ చిట్కాలు పాటించటం ద్వారా జలుబు, దగ్గు సహజ సిద్ధంగా తగ్గించుకోవచ్చు. డెంగ్యూ జ్వరాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. డెంగ్యూ అనేది తీవ్రమైన జ్వరం కాబట్టి తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి. పప్పాయ ఆకుల కషాయం లేదా పైనాపిల్ రసం వంటి పానీయాలు తీసుకోవాలి. ఇవి తీసుకోవటం ద్వారా రక్తంలో ప్లేట్లెట్ సంఖ్యను మెరుగుపరచవచ్చు. అలాగే పప్పాయ చెట్టు చిగుర్ల రసం, కివీ ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటిని తీసుకోవటం ద్వారా రక్త కణాల సంఖ్యను పెంచుకోవచ్చు. పోషకాహారం తీసుకోవటం. విటమిన్ సి, విటమిన్ కే మరియు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తిని మెరుగుపరచవచ్చు. సిట్రస్ పండ్లు, కరివేపాకు, తులసి ఆకుల లాంటి వాటిని ఆహారంలో చేర్చటం మంచిది. డెంగ్యూ వ్యాపించే దోమల కాటు నుంచి రక్షణ కోసం దోమల నివారణ క్రీమ్లు, నెట్లు వాడటం అవసరం. చికెన్ సూప్ లేదా వెజిటబుల్ సూప్ తాగటం ద్వారా శరీర ఉష్ణోగ్రతని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పాలు మరియు పసుపు కలిపి తాగటం ద్వారా శరీరం లోపల ఉన్న బ్యాక్టీరియాని చంపటంలో సహాయపడుతుంది. అయితే డెంగ్యూ లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండటం ప్రమాదకరం. వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. జ్వరం వచ్చినప్పుడు మనం అనుసరించవలసిన కొన్ని జాగ్రత్తలు, అలాగే కొన్ని చికిత్స పద్ధతులు. జ్వరం లక్షణాలు: శరీరం వేడి పెరగటం, అలసట, తలనొప్పి, చలి లేదా వణుకు. ఇవి జ్వరం యొక్క లక్షణాలు. జ్వరాన్ని తగ్గించే మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం. పారాసిటమాల్ లేదా ఇతర వేదన తగ్గించే మందులు. డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకోవాలి. బాగా శరీరానికి విశ్రాంతి ఇవ్వటం ముఖ్యం. నిద్ర బాగా పోవాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నీళ్లు, పళ్ళ రసాలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగటం శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినటం మంచిది. ఉదాహరణకు సూప్స్, పండ్లు. చల్లని నీటిలో గుడ్డని ముంచి గుడ్డతో శరీరం తుడవాలి. ఈ పద్ధతిలో నీటితో తడిగుడ్డతో శరీరాన్ని తుడవటం వల్ల వేడి తగ్గుతుంది. వేడిగా ఉంటే తరచుగా చెమట పట్టడం, యాంటీబయోటిక్స్ వియోగం సంభవిస్తుంది. డాక్టర్ సలహా లేకుండా స్వయంగా ఏ మందులు వేసుకోవటం మంచిది కాదు. డాక్టర్ని సంప్రదించాలి. అలాగే జ్వరం 3 రోజుల కంటే ఎక్కువ రోజులు కొనసాగితే తప్పకుండా వైద్యుని సంప్రదించడం మంచిది.